నమస్కారం. ఇన్ఫినిట్ స్టోరీస్ తెలుగుకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం వినబోతున్న కథ ఆత్మగా తిరిగొచ్చిన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పార్ట్ 3. ప్రియ చనిపోయి 5 ఏళ్లు కావస్తోంది. తన తీరని కోరిక ఏంటో తెలుసుకుని దాన్ని తీర్చుకోవడానికి యమలోకం నుండి ఆత్మరూపంలో తన పాత హైదరాబాద్ అపార్ట్మెంట్కి వస్తుంది. అక్కడ తన మాజీ ప్రేమికుడు చందు ఉంటున్నాడని చూసి ఆశ్చర్యపోతుంది. చందు ఇప్పుడు హ్యాండ్సమ్గా ప్రొఫెసర్గా ఉన్నాడు, కాని అనారోగ్యంతో బాధపడుతున్నట్టు, రక్తం లేనట్టు పాలిపోయి కనిపిస్తాడు. ఆ అపార్ట్మెంట్ దాటి బయటికి వెళ్లలేక ప్రియ నిద్రపోతున్న చందుని ఆవహించి తన పాత యూనివర్సిటీకి వెళ్తుంది. అక్కడ చందు తన పాత ఏఐ ప్రాజెక్ట్ని తను చనిపోయిన నెలకే కేవలం 10 లక్షలకే అమ్మేశాడని తెలుసుకుంటుంది. అయితే ఒక పార్కులో ఉండగా చందుకు ముక్కు నుండి రక్తం కారి మెలకువ రావడంతో ప్రియ ఆత్మ ఒక్కసారిగా మళ్లీ ఇంటికి చేరుకుంటుంది. తెల్లవారుజామున 4 గంటలకి చందుని ఆ పార్కులో ఒంటరిగా కుక్కల మధ్య వదిలేసి వచ్చినందుకు ప్రియ చాలా గిల్టీగా ఫీలవుతుంది. అసలు తన కోరిక ఏంటో తెలియక చందు ఎందుకు ఇలా మారిపోయాడో అర్థంకాక ప్రియ అయోమయంలో పడుతుంది. 3వ భాగం మొదలు. ఇప్పుడు ఏం చేయాలి అని ప్రియ ఆ అపార్ట్మెంట్లో అటూ ఇటు తిరుగుతూ పిచ్చిగా ఆలోచిస్తోంది. ఆమెకి అంతా గందరగోళంగా ఉంది. హాయిగా ఇంట్లో పడుకున్న మనిషి ఒక్కసారిగా తెల్లవారుజామున 4 గంటలకి ఆ పార్కులో నిద్రలేవడమేంటి? ఇది హారర్ సినిమా కంటే భయంకరంగా ఉంది. చందుకి తను ఆవహించబడ్డానని అర్థం అవుతుందా? లేక తను నిద్రలో నడిచానని అనుకుంటాడా అని ఆమెకు టెన్షన్ పట్టుకుంది. పైగా ఆ కుక్కలు చాలా డేంజర్. అవి ఏమైనా కరిచాయా? అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే వాడి ముక్కు నుండి రక్తం ధారలా కారుతోంది. ఈ చలిలో హైదరాబాద్లో ఎవరు బయటికి రారు. అలాంటిదివాడు ఆ పార్కులో 2-3 గంటలు స్పృహ లేకుండా పడి ఉంటే పొరపాటున చందు చనిపోతాడా ఏంటి అని ప్రియ వణికిపోయింది. ఆమె అపార్ట్మెంట్ డోర్ దగ్గర నిలబడి వేళ్లు కొరుక్కుంటూ చాలా ఆందోళనగా ఉంది. ముందే తెలిసి ఉంటే ఆ కుక్కల ముందు అంత బిల్డప్ ఇచ్చేదాన్ని కాదు. అంతా ఆ యమలోకపు చిత్రగుప్తుడు వల్లే. ఆవహించినప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆయన నాకు చెప్పనేలేదు అని వాడిని తిట్టుకుంది. తను కాలితో అంత గట్టిగా నేలను తన్నడం వల్లే ఇలా జరిగిందా, లేక ఎక్కువసేపు వాడి బాడీలో ఉండటం వల్లే రక్తం వచ్చిందా అని ఆమెకు అర్థం కాలేదు. చందు ముక్కు నుండి రక్తం ధారలా కారుతోంది. ప్రియ మెల్లగా ఆ అపార్ట్మెంట్ తలుపువైపు వెళ్లడానికి ప్రయత్నించింది. కాని ఒక అరమీటరు దూరం వెళ్లగానే ఏదో ఒక శక్తి తనని వెనక్కి లాగేసింది. ఆత్మగా ఉండటానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకే ఆ అపార్ట్మెంట్ చుట్టూ ఒక కనిపించని గోడలాంటి అడ్డుగోడ తనని లోపలే బంధించేసింది. తను ఇంకొన్నిసార్లు బయటికి వెళ్లాలని చూసింది కాని ఆ అడ్డుగోడ దాటడం ఒక యుద్ధం చేసినంత కష్టంగా అనిపించింది. కేవలం ఒక ఆత్మకు ఉండే శక్తితో దాన్ని దాటడం అసాధ్యం అని ప్రియకు అర్థమైంది. ఇక చేసేదేమీ లేక ఆమె నిరాశగా కింద కూర్చుని కొంచెం గిల్టీగా ఫీలయ్యింది. వాళ్లు విడిపోయి చాలా ఏళ్లయినా అప్పట్లో వాళ్ల రిలేషన్ అంత గొప్పగా ఏమీ లేకపోయినా నిజం చెప్పాలంటే చందు చాలా మంచివాడు. వాడు చాలా తెలివైనవాడు. ఎప్పుడూ ఎవరికీ పొరపాటున కుడి హాని చేయలేదు. వాడు చాలా పద్ధతిగా ఉంటూ కష్టపడి చదువుకునేవాడు. కొంచెం తక్కువగా మాట్లాడుతూ గంభీరంగా ఉన్న తనని మాత్రం చాలా బాగా చూసుకునేవాడు. చందుమీద ఇలా పగ తీర్చుకోవాలని ప్రియ ఎప్పుడూ అనుకోలేదు. ఆమె బాధగా ఒక నిట్టూర్పు విడిచింది. కాని ఒక ఆత్మగా ఇప్పుడు ఆమె ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆమె వేచి ఉండటం తప్ప ఏమీ చేయలేదు. ప్రియకి బతికున్నప్పుడే ఓపిక చాలా తక్కువ. ఇక చనిపోయాక ఆ అసహనం ఇంకా పెరిగిపోయింది. ఆమె మంచంమీద కాళ్లు ముడుచుకుని కూర్చుని గడ్డం కింద చేయి పెట్టుకుని అలా తలుపువైపు చూస్తూ తనని తాను వేరే విషయాల్లో బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తోంది. సరిగ్గా తలుపు పక్కనే ఒక అల్మారా ఉంది. అప్పట్లో చందు దీన్ని కష్టపడి తీసుకువచ్చాడు. ఆ అల్మారా పైన ఒక ట్రే ఉంది. ప్రియ బతికున్నప్పుడు చాలా బద్ధకంగా అజాగ్రత్తగా ఉండేది. ఇంటికి రాగానే తన సామాన్లన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసేది. బయటికి వెళ్లేటప్పుడు ఫోన్గానీ తాళాలుగానీ మర్చిపోవడం ఆమెకు మామూలే. అది గమనించిన చందు ఆమెకు ఒక అలవాటు చేశాడు.
ఇంటికి రాగానే జేబులో ఉన్న సామాన్లన్నీ ఆ ట్రేలో వేయాలని, అప్పుడు బయటికి వెళ్లేటప్పుడు అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయని చెప్పేవాడు. ఆ అలవాటు రావడానికి ఆమెకు కొన్ని నెలలు పట్టినా అది ఆమె మనసులో బాగా నాటుకుపోయింది. 5 ఏళ్ల తర్వాత కూడా ఆమె ఆ పద్ధతిని మర్చిపోలేదు. అందుకే ఇందాక చందు బాడిలో బయటికి వెళ్లే ముందు ఆమె తెలియకుండానే తాళాలు తీసుకుని వాడి జేబులో వేసుకుంది. ప్రియా ఆ తాళాలు తీసుకుని చాలా మంచి పని చేసింది. లేదంటే తర్వాత చందు ఇంటికి వచ్చినా లోపలికి వెళ్లలేకపోయేవాడు. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరి మనస్తత్వాలు ఒకదానికి ఒకటి అస్సలు సంబంధం లేనట్టుగా ఉండేవి. చందు అంతా చాలా పద్ధతిగా, శుభ్రంగా ఉండాలని కోరుకునేవాడు. కాని ప్రియమాత్రం దానికి రివర్స్, ఏది పట్టించుకోకుండా చాలా సరళంగా, తన ఇష్టం వచ్చినట్టు ఉండేది. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం మొదలుపెట్టాక చందు ఆమెకోసం కొన్ని రూల్స్ పెట్టాడు. రోజూ పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ తినాలి. ఎంత నిద్రవచ్చినా, ఎంత అలసిపోయినా సరే, పడుకోబోయే ముందు బ్రష్ చేసుకోవాలి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. తిన్న గిన్నెలని సింక్లో వేయాలి. వాటిని చందు కడిగేవాడు. అంతేకాదు, వీకెండ్స్లో చందు ఆమెను బలవంతంగా ఇంటి పనుల్లో దూర్చేవాడు. ఎప్పుడూ చదువేనా? కొంచెం ఒళ్ళు కదిలిస్తే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి ఆమెతో పని చేయించేవాడు. అప్పట్లో ప్రియకి ఇవన్నీ చాలా చిరాకుగా అనిపించేవి. అందుకే ఒకరోజు గొడవపడి వాడిని ఇంటినుండి గెంటేసింది. వాడు వెళ్ళిపోయాక చాలా రోజులదాకా ఆమె తన ఫ్రీడమ్ని బాగా ఎంజాయ్ చేసింది. ఎవరూ ఏమీ అడిగేవాళ్లు లేరని హాయిగా అనిపించింది. కాని కొన్నాళ్ళకి ఇల్లంతా గందరగోళంగా తయారయ్యాక ఆమెకు చందులోని మంచి గుణాలు మెల్లగా గుర్తొచ్చాయి. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ప్రియ తన అహాన్ని పక్కనపెట్టి వాడిని మళ్ళీ రమ్మని అడుగుదాం అనుకునేలోపే ఆమె చనిపోయింది. ప్రియ తన కళ్ళు పైకెత్తి ఆ చల్లగా, ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్ని చూసింది. 5 ఏళ్ల తర్వాత ఆ ఇల్లు తనకి చాలా కొత్తగా, వింతగా అనిపిస్తోంది. హాల్లో సోఫామీద బట్టలన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. యాస్ట్రేలో సిగరెట్ పీకులు ఉన్నాయి. నేలంతా జిడ్డుపట్టి మురికిగా ఉంది. కిచెన్ సింక్ శుభ్రంగా ఉందంటే దానికి కారణం ఫ్రిజ్ అంతకంటే శుభ్రంగా ఉండటమే. ఎందుకంటే అందులో వండుకోవడానికి ఒక్క వస్తువు కూడా లేదు. డోర్ పక్కన ఉన్న ఆ అల్మారాని చందు ఆమెతో బలవంతంగా తుడిపించేవాడు. ప్రియమాత్రం వాడికి ఎదురు సమాధానం చెబుతూ బద్ధకంగా దానిమీద పిచ్చి గీతలు గీస్తూ ఉండేది. వాడు వచ్చి చెక్ చేసినప్పుడు ఏమీ తెలియనట్టు అమాయకంగా యాక్ట్ చేసేది. కాని ఇప్పుడు దానిమీద చాలా దుమ్ము పేరుకుపోయింది. చూశావా చందు, ఎవరూ ఎప్పుడూ అంత క్రమశిక్షణతో ఉండలేరు. ఇలా అజాగ్రత్తగా ఉండటమే జీవితం అంటే అని ప్రియ మనసులో అనుకుంది. ప్రియ ఒక 2-3 గంటలు వెయిట్ చేసింది. మనసులో ఎన్నో భయంకరమైన ఊహలు వచ్చాయి. చివరకు తాళం తీసిన శబ్దం వినిపించింది. చందు పాలిపోయిన ముఖంతో లోపలికి వచ్చాడు. వాడు కొంచెం అలసిపోయినట్టు ఉన్నా కనీసం క్షేమంగా తిరిగి వచ్చినందుకు ప్రియ ఊపిరి పీల్చుకుంది. ప్రియ ఒక్కసారిగా నేలమీద నుండి లేచి ఉత్సాహంగా చందు పక్కకి వెళ్ళింది. వాడి చెవిలో గట్టిగా, చందు, వచ్చేశావా అని అరిచింది. తను ఎంత గట్టిగా అరిచినా వాడు వినలేడు అని ఆమెకు తెలుసు. కాని ఒక్కసారిగా ప్రియ మాట ఆగిపోయింది. ఎందుకంటే చందు వెనకాల ఒక అమ్మాయి ఉంది. చందు అడ్డంగా ఉండటంతో ఆమె ముఖం సగమే కనిపిస్తోంది. కాని అది చాలు, ఆమె చాలా అందంగా ఉంది. చందు లోపలికి వచ్చి తాళాలని ఎంట్రన్స్ దగ్గర ఉన్న ట్రేలో పడేసి ముఖం చాలా సీరియస్గా పెట్టుకుని లోపలికి నడిచాడు. ప్రియ కుతూహలంగా డోర్ దగ్గరికి వెళ్లి చూసింది. ఆ అమ్మాయి తలుపు వేసి షూస్ మార్చుకోవడానికి వంగింది. ఆ అమ్మాయి అందమే కాదు, ఆమె ఫిగర్ కూడా చాలా బాగుంది. ఆమె వయసు ఎంతో చెప్పడం కష్టం. 20లో ఉండొచ్చు లేదా 30లో ఉండొచ్చు. కాని ఆమెను చూస్తుంటే చాలా తెలివైన, పద్ధతిగల అమ్మాయలా ఉంది. ఆమె పద్ధతి చూస్తుంటే ఆమెకు ఆ ఇల్లు చాలా అలవాటైనట్టు అనిపిస్తోంది. చందుకి కొత్త గర్ల్ఫ్రెండ్ దొరికిందా? వీడు భలే లక్కీ ఫెలో అని ప్రియ అనుకుంది. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూస్తే ఆమెకి చందుకి చాలా పోలికలు ఉన్నట్టు అనిపించింది. ఇద్దరి కళ్ళు, ఆ తీరైన ముక్కు ఒకేలా ఉన్నాయి. కాకపోతే చందు ఎప్పుడూ ముభావంగా,
సీరియస్గా ఉంటాడు. కాని ఈ అమ్మాయిని చూస్తే ఎవరికైనా ఆమెతో మాట్లాడాలి అనిపించేలా ఉంది. ప్రియ కుతూహలంగా ఆ అమ్మాయి వెనకాలే గాలిలో తేలుతూ వెళ్ళింది. హాల్లోకి అడుగుపెట్టగానే ఆ అమ్మాయి, చిన్నా, మళ్ళీ ఏంటి ఇల్లంతా ఇలా చెత్త చెత్త చేశావు అని అడిగింది. ఆమె పిలిచిన విధానం వినగానే ప్రియ ఆశ్చర్యపోయింది. ఓహో, వీళ్ళిద్దరి మధ్య ఏదో గట్టిగానే నడుస్తోంది అనుకుంది. ఎందుకంటే ప్రియా చందు ప్రేమించుకున్నప్పుడు ఎప్పుడూ ఒకరినొకరు పేర్లతోనే పిలుచుకునేవాళ్లు. బేబీ, డార్లింగ్ లేదా ఇంకేవైనా ముద్దు పేర్లు తలుచుకుంటేనే ప్రియకి చిరాకుగా ఉండేది. ఇక వాటిని బయటికి అనడమంటే అస్సలు జరిగే పనికాదు. చందుకి ఇలాంటి ముద్దు పేర్లు అంటే అసలు నచ్చేవి కావు. చందు ఆ అమ్మాయికి ఎలా సమాధానం చెబుతాడా అని ప్రియకి చాలా కుతూహలంగా ఉంది. కాని వాడు ఆమెను నిరాశపరిచాడు. వాడు అస్సలు మారలేదు సరే కదా, ఇంకా సీరియస్ తయారయ్యాడు. ఆ అమ్మాయి అంత ప్రేమగా అడిగినా వాడు కనీసం ఊ అని కూడా అనలేదు. హాల్లో వెలుతురు చాలా తక్కువగా ఉంది. చందు సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసి బద్ధకంగా సిగరెట్ వెలిగించి టీపై మీద కాళ్లు వేశాడు. వాడు సిగరెట్ గట్టిగా పీల్చి వెనక్కి వాలి తల పైకెత్తాడు. వాడు పొగ వదులుతుంటే నోటినుండి పొగ రింగులు బయటికి వస్తున్నాయి. చందు గడ్డం నీడలో సగం కనిపిస్తూ షేవింగ్ చేసుకోక కొంచెం గడ్డం పెరిగి ఉంది. షర్ట్ బటన్లు కొన్ని విప్పి ఉండటంతో వాడి ఛాతి కనిపిస్తోంది. వాడు అలా చిందరవందరగా ఉన్నా కూడా చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. కాని ఆ అందమైన అమ్మాయికి వాడి లుక్స్ ఏమీ నచ్చలేదు. వాడు తన మాటలకి సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె ముఖం కోపంతో మారిపోయింది. వాడు అలా సిగరెట్ తాగుతుంటే ఆమెకు చాలా చిరాకు వేసింది. వెంటనే కోపంగా వెళ్లి హాల్లో ఉన్న కిటికీ తెరలని గట్టిగా లాగేసి గాలికోసం కిటికీలు తెరిచింది. ఆ ఎండ చూసి ప్రియ ఇబ్బందిగా కళ్ళు చిన్నవి చేసుకుని చీకటి మూలలోకి వెళ్ళిపోయింది. సినిమాల్లో చూపించినట్టు దెయ్యాలు ఎండకి చనిపోవుగాని ఆ వెలుతురు చూడటం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. కాని ఆ ఎండకంటే కూడా అక్కడ ఉన్న నిశ్శబ్దం ప్రియకి చాలా భయం కలిగించింది. అక్కడ వాతావరణం చాలా వింతగా ఉంది. వాళ్ళిద్దరూ అలా మౌనంగా ఒకరినొకరు చూసుకుంటుంటే ప్రియకు వణుకు పుట్టింది. ఆ అమ్మాయి ఇప్పుడే చందు ముఖంమీద ఒకటి ఇస్తుందేమో అనిపించింది. కాని ఆశ్చర్యంగా ఆమె ఏమీ చేయలేదు. అది చూసి ప్రియ నోరు వెళ్లబెట్టింది. ఆ అందమైన అమ్మాయి కాసేపు చందువైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచింది. అప్పటిదాకా ఆమె ముఖంలో ఉన్న కోపం అంతా ఒక్కసారిగా మాయమైపోయి దాని స్థానంలో నిస్సహాయత, బాధ కనిపించాయి. ఆ తర్వాత ఆమె నిశ్శబ్దంగా ఆ చెత్త ఉన్న హాల్ని సర్దడం మొదలుపెట్టింది. ఆ దృశ్యం చూసి ప్రియ తన కళ్లను తనే నమ్మలేకపోయింది. అమ్మో! ఈ 5 ఏళ్లలో చందు ఇంత పొగరుబోతుగా ఎప్పుడు తయారయ్యాడు? ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు? అని ఆమెకు అనిపించింది. ఆ అమ్మాయి ఇల్లంతా శుభ్రం చేస్తున్నా చందు కనీసం కదలలేదు సరే కదా, కనీసం సాయం చేస్తానని కూడా అనలేదు. అది చూసి ప్రియకు చాలా కోపం వచ్చింది. పొద్దున్నవాడి ముక్కునుండి రక్తం కారింది కదా, వీడికి అది తక్కువే. వీడికి ఇంకా కావాలి అని పళ్ళు కొరుక్కుంది. అప్పటిదాకా వాడిమీద కోపంగా ఉన్న ప్రియ ఒక్కసారిగా చందు ముఖం చూసి ఆగిపోయింది. కిటికీ నుండి వస్తున్న తీవ్రమైన ఎండ నేరుగా చందు తెల్లటి ముఖంమీద పడుతోంది. అంత వెలుతురు కళ్లమీద పడుతున్నా వాడు కనీసం కనురెప్పకూడా వాల్చట్లేదు. వాడు ఇప్పుడు సిగరెట్ తాగట్లేదు, కేవలం దాన్ని వేళ్ల మధ్య పట్టుకుని ఉన్నాడు. వాడి చేతి వెనకాల హాస్పిటల్లో ఐవీ ఎక్కించినప్పుడు వేసే మెడికల్ టేప్ అలాగే ఉంది. సిగరెట్ నుండి వస్తున్న పొగ రింగులు గాలిలో కలిసిపోతున్నాయి. దాని బూడిద నేలమీద పడుతోంది. వాడు అలా తల వెనక్కి వాల్చి శూన్యంలోకి చూస్తున్నాడు. వాడి చూపుల్లో ఎటువంటి చలనం లేదు. వాడిని చూస్తుంటే ప్రియకు ఒక్కటే మాట గుర్తొచ్చింది: నిరాశ. ప్రియ తన చేతులతో తనని తాను కోగిలించుకుని కొంచెం అసౌకర్యంగా ఫీలయ్యింది. చందు నిజంగా చాలా మారిపోయాడు. వాడు అప్పట్లో అస్సలు సిగరెట్లు తాగేవాడు కాదు. టెన్షన్ తగ్గించుకోవడానికి లేదా మనల్ని మనం మర్చిపోవడానికి ఇలాంటి చెడు వ్యసనాలమీద ఆధారపడటం కంటే
ఇంకో 4 లైన్ల కోడింగ్ రాసుకోవడం మంచిది అని వాడు అనేవాడు. వాడు పేద కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి తన జీవితాన్ని తన సొంత కష్టంతోనే నిర్మించుకోవాలని, నిరాశపడి కూర్చోవడానికి తనకి అస్సలు సమయం లేదని చెప్పేవాడు. అప్పట్లో ప్రియకూడా ఆ మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మింది. కాని 5 తర్వాత ఇప్పుడు చూస్తుంటే చందు ఆమెకు అస్సలు అర్థం కావడం లేదు. తను చూసిన పాత చందు ఇతను కాదు అని ఆమెకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. టీవీలో ఎవరో బిజినెస్ వార్తలు చెబుతున్నారు. ఆ అందమైన అమ్మాయి డోర్ దగ్గరికి వెళ్లి షూస్ వేసుకుంది. ఆమె తలుపు దగ్గర నిలబడి వెనక్కి తిరిగి చూసింది. చిన్నా, అసలు ఈ మధ్య నీకు ఏమైంది? పాత రోజుల్లో కూడా ఇంతకంటే కష్టాలు వచ్చాయి కదా, అప్పుడు కూడా నువ్వు తట్టుకున్నావు కదా, ఇప్పుడు భవిష్యత్తు మెల్లగా బాగుపడుతోంది కదా అని ఆమె అడిగింది. నువ్వు గడచిన ఆ కష్టకాలంలో కూడా ఎంతో ధైర్యంగా ఉన్నావు కదా, ఇప్పుడు భవిష్యత్తు మెల్లగా బాగుపడుతోంది కదా అని ఆ అమ్మాయి చాలా ఆందోళనగా అడిగింది. కాని చందు మాత్రం ఏమీ మాట్లాడలేదు. వాడు శూన్యంలోకి చూస్తూ అక్కడ ఎవరూ లేనట్టుగా చాలా నీరసంగా ఉండిపోయాడు. సమయం గడిచిపోతోంది. డోర్ దగ్గర ఉన్న ఆ అమ్మాయికి నిరాశ కలిగినా మెల్లగా వాడికి ఒక విషయం గుర్తుచేసింది. నాకు ఈ మధ్యాహ్నం సర్జరీ ఉంది. హాస్పిటల్ నుండి అర్జెంట్గా రమ్మంటున్నారు. ఇప్పుడు అంతా ఫ్లూ సీజన్ నడుస్తోంది. కాబట్టి నువ్వు రోజూ హాస్పిటల్ చుట్టూ తిరగకు. నేను ఉన్నాను కదా. నీకు వీలైతే ఒకసారి చెకప్ చేయించుకో. డాక్టర్ ప్రసాద్ నిన్ను ఎమర్జెన్సీ వార్డులో చూశానని చెప్పకపోతే నీకు ఆరోగ్యం బాలేదన్న విషయం నాకు తెలిసేదే కాదు అని ఆమె చెప్పింది. ఆ మాటలు విన్నాక ప్రియకి కొన్ని విషయాలు అర్థమయ్యాయి. చందు కొత్త గర్ల్ఫ్రెండ్ ఒక డాక్టరని, చందు ఆమెను చాలా ప్రేమిస్తున్నాడని, అందుకే ఆమెకోసం రోజూ హాస్పిటల్కి వెళ్తున్నాడని ప్రియ అనుకుంది. కాని ఈ మధ్య ఎందుకోవాడు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆమెకు అర్థం కాలేదు. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? దానికి ఇంత సీరియస్గా ఉండాలా? వీడి మరి మొండోడులాగా తయారయ్యాడు అని ప్రియ అయోమయంగా ఆలోచించింది. అప్పుడు డోర్ హ్యాండిల్ తిరిగింది. బయటినుండి గాలి ఒక్కసారిగా అపార్ట్మెంట్లోకి వచ్చింది. అది చూసి చందు చివరకు స్పందించినట్టు కనిపించాడు. చందు మెల్లగా తన తల పక్కకి తిప్పి చూశాడు. చాలాసేపు అలాగే మౌనంగా ఉండి ఆ తర్వాత మెల్లగా సమాధానం ఇచ్చాడు. జాగ్రత్తగా వెళ్ళు అని ముఖంలో ఎటువంటి భావం లేకుండా చెప్పాడు. అపార్ట్మెంట్ తలుపు మూసుకుపోయింది. హాల్లో మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది. ప్రియ వింతగా చూస్తూ చందు చుట్టూ ఒక రౌండ్ వేసింది. వాడు కళ్ళు మూసుకుని అలాగే ఉన్నాడు. చేతిలో సిగరెట్ అయిపోయేదాకా ఆగి మళ్లీ ఇంకోటి వెలిగించాడు. ఆ పొగపొరల వెనుక వాడి ముఖం సగం దాక్కున్నట్టు ఉంది. తన గర్ల్ఫ్రెండ్ అంత బాధగా వెళ్ళిపోయినా చందుకి కనీసం చలనం లేనట్టు కనిపిస్తోంది. అంతేకాదు వాడు దేన్ని పట్టించుకోవడంలేదు. నిద్రలో నడవడం, ముక్కు నుండి రక్తం కారడం, చేతికి ఉన్న ఆ మెడికల్ టేప్ ఇవేవీ వాడికి డౌట్ కలిగించట్లేదు. అబ్బా! కాలం ఎంత క్రూరమైంది. అప్పట్లో ఎంతో ఉత్సాహంగా ఉండే ఒక కాలేజీ స్టూడెంట్ని ఇలా ప్రాణంలేని బొమ్మలా నీరసంగా మార్చేసింది అని ప్రియవాడిని గట్టిగా తిట్టుకుంది. కాని అదే సమయంలో ఆమెకు ఏదో వెలితిగా అనిపించింది. ఈ అపార్ట్మెంట్ నిజానికి చాలా ఖాళీగా ఉంది. ఆ అమ్మాయికి సంబంధించిన సామాన్లు ఇక్కడ ఏమీ లేవు. చివరకు బాత్రూంలో ఉన్న ఆ తెల్లటి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కూడా అస్సలు వాడనట్టుగా చాలా కొత్తగా ఉంది. అప్పటిదాకా ప్రియ, చందు మరియు అతని గర్ల్ఫ్రెండ్ వేరే వేరే ఊర్లలో ఉంటున్నారని అనుకుంది. కాని ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే నగరంలో ఉంటున్నారని ఆమెకు అర్థమైంది. వాళ్ళకి ఆఫీసు పని ఎంత ఉన్నా సరే ప్రేమికులు అన్నాక అప్పుడప్పుడు ఇలా కలుస్తూనే ఉంటారు కదా. ఇదే ఆమెకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ప్రియ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లోనే చిక్కుకుపోయింది, బయటికి వెళ్లలేదు. ఒకవేళ ఆ జంట బెడ్రూంలో ఏమైనా ఏకాంతంగా గడిపితే ఆమెకు దాక్కోవడానికి కూడా వేరే చోటులేదు. బతికున్నప్పుడు తను చూసిన ఒక హారర్ సినిమా ప్రియకు గుర్తొచ్చింది. ఆ సినిమాలో చనిపోయిన భార్య ఆత్మ ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. తన భర్త ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలతో హాయిగా ఉండటం చూసి ఆ ఆత్మ చాలా బాధపడుతుంది. ఆ బాధ మెల్లగా కోపంగా మారుతుంది.
చివరకు ఒక వర్షం పడే రాత్రి ఆ జంట ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ దెయ్యం ఏదో భయంకరమైన పని చేస్తుంది. ఆ సినిమాలోని రక్తం చిందే సీన్లు గుర్తొచ్చి ప్రియకు వణుకు పుట్టింది. కాని తను అలా ఏమీ చేయదు. తను ఒక మంచి దెయ్యం. వాళ్ల బ్రేకప్ కొంచెం గొడవలతో జరిగినా చివరకు అంతా ప్రశాంతంగానే ముగిసింది. కాని ప్రియకి మాత్రం ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఒకవేళ చందుకి తన ఆత్మ ఇంకా ఈ అపార్ట్మెంట్లోనే ఉందని తెలిస్తే వాడు ఖచ్చితంగా భయపడతాడు. ఇలాగే ఉంటే కుదరదు అని ప్రియకు అర్థమైంది. తను బతికున్నప్పుడు తీరని కోరిక ఏంటో త్వరగా కనుక్కోవాలి, దాన్ని పూర్తిచేసి మళ్లీ యమలోకానికి వెళ్ళిపోవాలి. ప్రియ తన తల గీక్కుంటూ ఆలోచించింది. అసలు తన కోరిక ఏంటి? అది తనకే ఎందుకు తెలియట్లేదు? తను చనిపోయే ముందు కొన్ని నిమిషాలపాటు చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపించినట్టు ఆమెకు గుర్తుంది. అప్పట్లో చదువు, పార్ట్ టైం ఉద్యోగాలతో తన శక్తి అంతా అయిపోయింది. అప్పటికే వరుసగా చాలా రోజులు నిద్రలేకుండా పనిచేస్తూనే ఉంది. అప్పుడు ఒక్కసారిగా తన గుండెలో ఏదో తేడాగా అనిపించింది. వెంటనే ఆమె బాడీ కింద పడిపోయింది. స్పృహ కోల్పోవడానికి కొంచెం ముందే తను టేబుల్ మీద వాలిపోయి బహుశా తాను చనిపోతున్నానని ఆమెకు అర్థమైంది. హమ్మయ్య! ఇక నేను ఆ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. రేపు ఆఫీసు వర్క్ కూడా పూర్తి చేయక్కర్లేదు. ఇదే ప్రియ చివరి ఆలోచన. ఆ మాటల్లో ఆమెకి ఆరట, మరికొంత ఆందోళన ఉన్నాయి. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. నాకు ఫ్రెండ్స్ లేరు, బాయ్ఫ్రెండ్ లేడు, కనీసం మా అమ్మనాన్నలతో కూడా సరిగ్గా మాట్లాడను. ఒకవేళ నేను చనిపోయాక ఒక 15 రోజుల తర్వాత ఇంటి ఓనర్ అద్దెకోసం వస్తే తప్ప నా బాడీని ఎవరూ చూడరేమో. పాపం ఆ ఓనర్ భయపడి చస్తాడు అని ప్రియ అనుకుంది. అలా అనుకున్న వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. ఆ ప్రాసెస్ అంతా చాలా త్వరగా జరిగిపోయింది. ఆమెకు పెద్దగా నొప్పి కూడా కలగలేదు. ప్రియకు ఈ లోకంమీద పెద్దగా మమకారంగానీ, తీరని కోరికలుగాని ఉన్నట్టు ఆమెకు అనిపించలేదు. కాని చిత్రగుప్తుడు మాత్రం, నీకు ఒక కోరిక మిగిలి ఉంది అని చాలా ఖచ్చితంగా చెప్పాడు. దాంతో ప్రియ హాల్లో టీపాయ్ మీద కూర్చుని తన బుర్ర గీక్కుంటూ అయోమయంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె తన వేళ్లమీద లెక్కపెట్టుకుంటూ తన గతాన్ని గుర్తుచేసుకుంది. చదువు, ఎగ్జామ్స్, ఉద్యోగం వెతకడం. ఆమె 20 ఏళ్ల చిన్న జీవితం అంతా వీటితోనే గడిచిపోయింది. బహుశా పీజీ ఎంట్రన్స్ పాస్ అవ్వడమే తన తీరని కోరిక అని ఆమెకు అనుమానం వచ్చింది. కాని ఇప్పుడు ఆత్మరూపంలో ఉన్న తను ఎగ్జామ్ ఎలా రాస్తుంది? కాబట్టి అది తన కోరిక కాదని ఆమెకు అర్థమైంది. పోనీ ఫ్యామిలీనా అని ఆలోచిస్తే వాళ్ల గురించి తలచుకోవడం ప్రియకు అస్సలు ఇష్టంలేదు. అది ఆమెను మరింత బాధకు గురిచేస్తుంది. భూలోకంలో ఉన్న కుటుంబ సభ్యులు తనికి పిండ ప్రదానం, అది యమలోకంలో ఆత్మకి చేరుతుంది. చిన్నప్పటినుండి తనకంటే తన అన్నయ్యకే అమ్మనాన్నలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారని, అందుకే వాళ్లు తనను పట్టించుకోలేదని ప్రియకు తెలుసు. ప్రియ మొదటిసారి యమలోకానికి వచ్చినప్పుడు భూలోకంలో ఎవరూ లేని అనాథ ఆత్మలతో పోలిస్తే తను చాలా అదృష్టవంతురాలిని అని ప్రియ అనుకుంది. ఎందుకంటే తనకు అమ్మనాన్నలు, ఒక అన్నయ్య ఉన్నారు. వాళ్లు తన పేరుమీద పిండ ప్రదానం చేస్తారని ఆమె ఆశపడింది. అందుకే అప్పట్లో ప్రియరోజు యమలోకపు భటులతో నాకు మా అమ్మానాన్న పిండ ప్రదనం చాలా సంతోషంగా చెప్పేది. కాని ఒకరోజు, ఒక వారం, ఒక నెల, అలా ఒక ఏడాది గడిచినా ఒకసారి కుడి ఒకరుకే పిండ ప్రదానం చేయలేదు. ఆ తర్వాత గడిచిన 5 ఏళ్లలో ప్రియ ఒక అనాథ ఆత్మలా ఉంది. అప్పటినుండి తనకంటూ ఒక ఫ్యామిలీ ఉందని ఆమె ఎవరికి చెప్పడం మానేసింది. నిజానికి చిన్నప్పటినుండి ప్రియకు ఒక విషయం తెలుసు, అమ్మనాన్నలు ఎప్పుడూ అన్నయ్యకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అన్నయ్య కంటే ప్రియకు మంచి మార్కులు వచ్చేవి. ఆమెకు హైదరాబాద్లో ఓ మంచి యూనివర్సిటీలో సీటు కూడా వచ్చింది. అయినా సరేవాళ్లు ఎప్పుడూ అన్నయ్యనే ముందు వరుసలో ఉంచేవారు. ప్రియ తన కాలేజీ ఫీజులు మరియు ఇతర ఖర్చుల కోసం సొంతంగా స్టూడెంట్ లోన్స్ తీసుకుని చదువుకుంది. ఆమె డిగ్రీ పూర్తిచేసే సమయానికి అన్నయ్య హైదరాబాద్కు చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. దాంతో వాళ్ల అమ్మనాన్నలు తమ దగ్గరున్న సేవింగ్స్ అంతా ఖర్చుచేసి
తెలిసిన వాళ్లతో రికమెండేషన్లు చేయించి అన్నయ్యకు హైదరాబాద్లోనే మంచి ఉద్యోగం ఇప్పించారు. వాళ్లు తన అన్నయ్య కోసం సిటీ బయట ఒక చిన్న ఫ్లాట్ కొందామని కూడా ప్లాన్ చేశారు. అయినా సరే, కనీసం పండుగ రోజుల్లో కూడా వాళ్లు తనని చూడటానికి వస్తారని ప్రియ అస్సలూ అనుకోలేదు. అప్పట్లో ఆమెకు చాలా అన్యాయం జరిగినట్టు చాలా కోపంగా అనిపించేది. మెల్లగా ఆ కోపాన్నంతా ఆమె చందుమీద కూడా చూపించేది. వాళ్ళిద్దరూ 2 ఏళ్లకు పైగా ప్రేమించుకున్నారు కదా. విడిపోయినా సరే తను చనిపోయాక వాడికి అస్సలు బాధ అనిపించలేదా అని ఆమెకు అనిపించేది. చందు కనీసం ఒక్కసారి కూడా తన సమాధి దగ్గరకు వచ్చి ఉండడు. తన పేరుమీద ఒక్క పైసా కూడా పుణ్యం చేసి ఉండడు. బహుశా తను చనిపోయిన విషయమే వాడికి తెలియదేమో. కాని 5 ఏళ్లు అంటే చాలా సమయం. చనిపోయిన వాళ్ల ఆలోచనలు కూడా మారుతుంటాయి. ప్రియ బతికున్నప్పుడు ఎంత పాజిటివ్గా ఉండేదో చనిపోయాక కూడా అలాగే ఉంది. మెల్లగా ఆమెకు ఒక విషయం క్లియర్గా అర్థమైంది. చందు నుండి ఏవో ఆశించడం తప్పు. తన సొంత కుటుంబమే తనను పట్టించుకొనప్పుడు వాడు మాత్రం ఎందుకు పట్టించుకుంటాడు అని ప్రియ అనుకుంది. సరే, మళ్ళీ నా తీరని కోరిక ఏంటో కనుక్కోవడం మీద దృష్టి పెడదాం అని అనుకుంది. అంతలోనే ఆమెకు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చింది. అయ్యో, చాలా పెద్ద విషయం మర్చిపోయాను. ప్రియకి గనుక ఇప్పుడు గుండె ఉంటే అది చాలా వేగంగా కొట్టుకునేది. ఆమె గాలిలో తేలుతూ కళ్ళు మెరుస్తుండగా నేరుగా బాత్రూంలోకి వెళ్ళింది. ఆమెకు సరిగ్గా గుర్తుంటే సింక్ కింద ఉన్న డ్రాయర్లో ఒక రహస్య అరలో అది ఉండాలి. ప్రియా ఆ అల్మారా తలుపు లోపలికి వెళ్లి తనని తాను కాస్త ఫ్లాట్గా మార్చుకుని ఆ సందులోకి చూసింది. అమ్మో, ఆ కవరు ఇంకా ఇక్కడే ఉంది అని ఆమె ఆశ్చర్యపోయింది. అది కొంచెం పసుపు రంగులోకి మారిపోయి నలిగిపోయి ఉంది. బహుశా కొంచెం తడి తగిలి ఉండొచ్చు, కాని దాన్ని ఎవరూ ముట్టుకోలేదని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ప్రియ చాలా ఉత్సాహంగా అల్మారా నుండి బయటికి వచ్చి సంతోషంతో బాత్రూంలో గాలిలో గిరగిర తిరుగుతూ డాన్స్ చేసింది. ఆమె దాచుకున్న డబ్బు ఇంకా అక్కడే ఉంది. కాలేజీలో ఉన్నప్పుడు ప్రియ ప్రతి సంవత్సరం స్టూడెంట్ లోన్స్ తీసుకునేది. చదువు అయిపోయాక ఆ అప్పులు కట్టడం భారం కాకూడదని ఫస్ట్ ఇయర్ నుండే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ డబ్బులు దాచుకుంది. ట్యూషన్లు చెప్పడం, కంప్యూటర్ సెంటర్లో అసిస్టెంట్గా ఉండటం, ఇలా కాలేజీ ఎగ్గొట్టకుండా చేయగలిగిన పనులన్నీ చేసింది. చందుకూడా ఇలాగే చేసేవాడు. వాళ్ళిద్దరూ కలిశాక ఒకరికొకరు ఇలాంటి పార్ట్ టైం పనుల గురించి ఐడియాలు చెప్పుకునేవాళ్లు. అలా చదువు పూర్తయ్యేసరికి ఆమె ఆ లోన్స్ కట్టడానికి 80,000 రూపాయల దాకా దాచుకుంది. చందు ఆ అపార్ట్మెంట్ నుండి వెళ్ళిపోయాక ప్రియకి ఒంటరిగా ఉండాలంటే కొంచెం భయంగా అనిపించేది. ఎవరైనా దొంగలు పడతారేమో అని భయపడి తన దగ్గరున్న డబ్బుని ఒక కవరులో పెట్టి బాత్రూం సింక్ కింద ఉన్న రహస్య అరలో దాచింది. ఆ తర్వాత వాళ్ల అమ్మనాన్నలు హైదరాబాద్లో అన్నయ్య కోసం ఇల్లు కొంటామని, ఆ డబ్బులు అప్పుగా ఇవ్వమని ప్రియని అడిగారు. ప్రియ దానికి ఒప్పుకుంది కాని ఆ డబ్బులు వాళ్లకి పంపించేలోపే ఆమె చనిపోయింది. అందుకే ఆ డబ్బులు ఇప్పటికీ ఎవరూ ముట్టుకోకుండా ఆ కవరులోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ స్టూడెంట్ లోన్స్, ఆ అప్పుగా ఇచ్చిన డబ్బు ఏవీ తనకి ముఖ్యం అనిపించలేదు. చందు ఆ డబ్బుని తన పేరుమీద మంచి కర్మలు చేస్తే తనకి పూర్ణజన్మకి ఉపయోగపడుతుంది చాలు. అదే తన తీరని కోరిక అని ప్రియకి అర్థమైపోయింది. ఆమె ఒక్కసారిగా బాత్రూం నుండి బయటికి వచ్చి చందు పక్కన నిలబడి గట్టిగా అరిచింది. చందు, 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 నేను ప్రియని. నీకు ఇంకా నేను గుర్తున్నానా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి. 80,000 ఉన్నాయి. ప్లీజ్ నాకు సాయం చేయి. ఆ డబ్బుతోన పేరుతో మంచ్ కర్మల చేయి, సరేనా అని అరిచింది. సోఫా మీద నిశ్శబ్దంగా పడుకుని ఉన్న చందు ప్రియ మాటలు వినలేడు అని ఆమె గ్రహించేలోపే ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. వాడు తన కనురెప్పలు పైకెత్తి సరిగ్గా ప్రియ ఉన్నవైపుకే చూశాడు. వాడు తననే నేరుగా చూస్తున్నాడేమో అన్నంత ఖచ్చితంగా వాడి చూపు ఉంది. మరుసటి క్షణమే చందు చకచకా లేచి కూర్చున్నాడు. నుదురు ముడిచి టీవీ ఆపేసి చేతిలో ఉన్న సిగరెట్ను పారేశాడు. వాడు తన శ్వాస బాగబట్టి గాలిలోకి చేయి చాచాడు.
గాలిలో ఏదో పట్టుకోవాలని చూస్తున్నట్టుగా వాడి ప్రవర్తన ఉంది. అరే, వీడికి వినిపించేసిందా ఏంటి అని ప్రియ ఎంతో ఉత్సాహంగా తన బాడిని వాడి చేతికి ఇంకా దగ్గరగా తీసుకెళ్ళింది. దురదృష్టవశాత్తు ఆమె ఊహించినట్టే చందు పొడుగువేళ్లు ఆమె శరీరం గుండా ఏ అడ్డంకి లేకుండా వెళ్ళిపోయాయి. గాలిలో చేయి ఓపినట్టుగా అనిపించింది. మురికిగా ఉన్న కిటికీ అద్దం నుండి ఎండ లోపలికి వచ్చి వాడి కనురెప్పలమీద పడుతోంది. చందు చేయి దాదాపు అరనిమిషంపాటు గాలిలోనే అలాగే ఉండిపోయింది. వాడి ప్రవర్తన చూసి ప్రియ భయపడిపోయింది. కనీసం శబ్దం కూడా చేయకుండా ఉండిపోయింది. వాడు తన చేయి కిందకి దించేవరకు గది అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ క్షణంలో చందు కళ్లలో దాచుకోలేనంత బాధ కనిపించిందని ప్రియ ఖచ్చితంగా చెప్పగలదు. వాడు తన చేయి వెనక్కి తీసుకుని సోఫాకి తల ఆనించి పడుకున్నాడు. ఇప్పుడు ప్రియకి వాడి కళ్ళు కనిపించట్లేదు. వాడు తన చేతి వెనుక భాగంతో కళ్ళు మూసుకుని చాలాసేపు కదలకుండా ఉండిపోయాడు. తెల్లవారుజామున ఉన్న ఆ నిశ్శబ్దంలో వాడి శ్వాస ఒక్కసారిగా వేగంగా పెరిగింది. వాడి ఛాతిపైకి కిందకి కదులుతోంది. ఇంకో చేత్తో సోఫా హ్యాండిల్ని గట్టిగా పట్టుకున్నాడు. వాడి చేతి నరాలు ఉబ్బిపోయి వేళ్లు తెల్లగా మారిపోయాయి. అది చూసి ప్రియ భయంతో ఒక అడుగు వెనక్కివేసి నిస్సహాయంగా చుట్టూ చూసింది. అప్పుడు ఆమెకి వినిపించింది. ఎప్పుడూ ప్రశాంతంగా దేన్ని పట్టించుకున్నట్టుగా ఉండే ఆ చందు. అంతా ధైర్యవంతుడైన చందు నిజంగా ఏడుస్తున్నాడు. ఇంతటితో పార్ట్ 3 ముగిసింది. ఈ ఎపిసోడ్ తర్వాత మీకు ఏమనిపించింది? చందుకి ఏమి జరిగింటుందని మీరు అనుకుంటున్నారు? మీ అంచనాలను కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కథలోని ప్రతి కొత్త ఎపిసోడ్ను ముందుగా చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేయండి.